హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే రాజేష్ మహాసేన, సో వ్యక్తి గురించి నేను కొత్తగా మీ అందరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో తను ఒక దళిత పోరాట యోధుడిగా ఎదిగాడని చెప్పేసి అందరికీ తెలిసిన వ్యక్తి. అయితే దాని తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్లో కూడా తను వెళ్ళి వాళ్ళతో కలిసి వర్క్ చేసి మళ్ళీ వెనక్కి కూడా వచ్చేసాడు. అయితే రీసెంట్గా ఏపీ ఎలక్షన్స్లో టీడీపీ వైపు నుంచి పి గన్నవరం అనే ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించారు. దాని తర్వాత ఏమైందో తెలీదు, అతను పక్కన పెట్టేశారు. మొత్తానికి ఇప్పుడైతే టీడీపీ క్యాడర్ కానీ జనసేన క్యాడర్ కానీ ఎవరు కూడా అతన్ని పట్టించుకోవట్లేదు. మరి ఎందుకు అతన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది? సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి 100 రూపాయల ఎమ్మెల్యే వారణాసి సూర్య గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో మొత్తం కూడా డైరెక్ట్ రాజేష్ గారిని అటాక్ చేస్తున్నారు. రీసెంట్గా నేను చెక్ చేస్తే రాజేష్ మహాసేనతో పెట్టుకుంటే చాలా డేంజర్ అన్నట్టు టైటిల్స్ చూసా. సో ఏంటి అంత వైలెంట్గా? అయితే రీసెంట్ గా చూసుకుంటే కూడా ఆయన డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడారు. ఏం చేస్తాడు? టార్గెట్ చేస్తే ఏం పీక్తాడు? ఏం చేస్తాడు? నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఏం చేస్తావురా రాజేష్? పవన్ కళ్యాణ్ గారిని నువ్వు ఏం చేయగలవు? నీ దగ్గర సైన్యం ఉంది, మహాసేన బొకలో సేన అంటున్నావు కదా, ఏం చేయగలవు నువ్వు? నీ వెనకల ఏమీ లేదని నాకు క్లియర్ గా తెలుసు. అంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీ ఉందనుకోవచ్చు కదా. ఏం లేదు, ఎడంకాలతో తంతారు వైఎస్ఆర్సీపీకి వెళ్తే. ఎడంకాలతో, కుడికాలతో కూడా కాదు, ఎడంకాలతో దాన్ని పంపిస్తారు. వాడికి తెలుసా విషయం. అందువల్ల ఎక్కడ వెళ్లకుండా 3-4 రోజుల నుంచి వీడియోలు కూడా చేయట్లేదు. నా తాకిడి తట్టుకోలేకూడదు. ఓకే, రైట్. అయితే పిఠాపురం వర్మ గారు ఆయన దేని గురించి అయినా సరే వెంటనే స్పందిస్తారు. మరి అలాంటిది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని నేను ఓడిస్తానంటూ రాజేష్ మహాసేన కొన్ని వీడియోలు అయితే పెట్టడం జరిగింది. మరి వర్మ గారు ఎందుకు ఖండించలేదు రాజేష్ మహాసేన మాటల్ని? పెంట మీద రాయేస్తే ఎవరి మీద పడుతుంది? మన మీదే పడుతుంది. పెంట మీద రాయడం ఎందుకని చెప్పి ఆగారు. ఇందులో పెంట ఎవరు సార్? పెంట మీకు తెలియదు ఏముంది, డైరెక్ట్ ఆడే మహాసేన. అది కట్ చేయండి, ఆ తోక అసలు మాట్లాడడం కూడా వేస్ట్. అది రాజేష్ గాడే ఆడే పెంట, మామూలు పెంట కాదు. పొరపాటు చెప్తున్నా కదా, టీడీపీ బజ్ గయా కొంచెం ఒక గుండు సూది గ్యాప్ లో మిస్ అయిపోయింది. లేకపోతే టీడీపీ నెత్తిన కూర్చునేవాడు. రైట్. అంటే ఇప్పుడు మనం ఎట్లా చూడాలంటే సార్, అంటే ఇది అక్కడ కాపులు చాలా మంది ఉన్నారు, అలాగే దళిత బిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఒక రాజేష్ మహాసేన దీన్ని ఒక వారుగా తీసుకెళ్తున్నాడా కాపులకి దళితులకి? లేదు, ఇదే చెప్తున్నా. కులాలు మతాలను చిచ్చు రేపి వాడు ఎదగాలని చూస్తున్నాడు. వారు లేదు, వంకాయ లేదు, వాడు దాన్ని వాడుకుంటున్నాడు. కులాలను మతాలను అడ్డంగా పెట్టుకుంది. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇంకా కులాలు మతాలు ఏంటి సార్? వాడు చెప్తున్నా కదా, పాత చింతకాయ పచ్చడంతా జరిపి వాడు బాగుపడాలని చూస్తున్నాడు. ఎందుకంటే రెండు వైపులా అమాయకులే. ఎందుకంటే మా కులం బాగుపడితే బాగుంటుంది, మా కులం బాగుపడితే బాగుంటుంది అందరూ అనుకుంటారు. తప్పేం కాదు కదా. సో దాన్ని అడ్డంగా వాడుకొని ఈడు ఎదుగుతున్నాడు తప్ప వాళ్ళకి చేసేది ఏమీ లేదు. ఒక్క పని నేను డైరెక్ట్ అడుగుతున్నాను, ఆ దళిత బిడ్డలకి, మా దళిత బిడ్డలకి ఏం చేసావు? ఒక్క పని చెప్పండి, డైరెక్ట్ గా లైవ్ పెట్టి చెప్పమనండి, ఇదిగో నేను చేశానని. వాడుకోవడం తప్ప ఏం చేయలేదు. అంటే ఒక్కొక్క సందర్భంలో అతను చేసిన వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఏం వైరల్ అయింది? హిందూ అమ్మాయిని లేపుకొచ్చానన్న విధంగా అది వాడుకున్నాడు. ఆ ఇన్సిడెంట్ వాడుకున్నాడు. అంతా వాడుకోవడమే, ఏం ఉండదు. ఇన్సిడెంట్ జరిగింది, వాడికి అడ్వాంటేజ్ అయింది. అది వాడుకొని తర్వాత ఓకే ఆ ఇన్సిడెంట్ చేశాడు, బాగానే ఉంది. దాని తర్వాత ఏం చేశాడు? అది దాన్ని వాడుకున్నాడు. ఆ పాయింట్ ఆఫ్ లో వాడుకున్నాడు. అది అడ్డదిడ్డంగా వాడుకొని పైకి ఎదిగాడు, వైరల్ అయ్యాడు. దాని తర్వాత చేసింది ఏమీ లేదు. అందరి దగ్గర ఈవెన్ స్టూడెంట్స్ కూడా 500-1000 రూపాయలు పంపించారని చెప్పి నాకు మెసేజ్ చేస్తున్నారు. అతనికి పంపించారా? ఆఫీస్ మనం ఏంటి స్క్రీన్ సెటప్ పెట్టుకోవడానికి కావచ్చు, సో బైకులు తీసుకోవడానికి కావచ్చు, కారు తీసుకోవడానికి కూడా డొనేషన్ తీసుకున్నాడు. ఇంత దారుణంగా వాడుకొని ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు. ఎదుగుతూ పోతూ ఉంటే కింద తొక్కుకుంటే వెళ్ళిపోతున్నాడు అంతే. మీరు ఎప్పుడన్నా ట్రై చేస్తారు అతనితో మాట్లాడడానికి? నేను ఎదవలతో మాట్లాడను. అంటే ఎంత కాలం అనుకున్నా, మరి కలిసి కొన్ని రోజులు కదా. నాకు అవసరం ఏముంది వాడుతో? ఏ అవసరం లేదు. అలాంటి గలేజ్ సాలిగాలతో నేను డిస్కస్ చేయను, అవసరం కూడా లేదు. కలవాలని కూడా అనుకోవట్లేదు. నేను తొక్కేయాలని చూస్తున్నా, వాడు అందరినీ తొక్కాలని చూశాడు. నేను వాడిని తొక్కేంత వరకు అసలు వదలనాను. అతను అందరినీ తొక్కాలనుకుంటే ఈ రోజు అతనికి ఎమ్మెల్యే టికెట్ వచ్చిండేది నేను అంట. ఎట్లా ఇంకోసారి చెప్పండి. అతను అందరినీ తొక్కాలని అనుకుంటే ఈ రోజు అతనికి ఎమ్మెల్యే టికెట్ వచ్చేది. చెప్తున్నా కదా, గుండిసు మనలో ఆగిపోయింది బండి. ఎందుకు? నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. చంద్రబాబు గారి స్కానింగ్ లో తెలిసిపోయింది, వీడు బేవర్స్ యాదవా, వీడికి అసలు అర్హత లేదని చెప్పేసి ఆపేశారు.
ఇప్పుడు కూడా ఆయన సైలెంట్ గా ఎందుకున్నారు? అంటే ఇంతమంది నాయకులు ఉన్నారు, ఇన్ని కౌంటర్లు పడుతున్నాయి, ఒక్కరన్నా నాకు రీకౌంటర్ ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లేదు? ఆడి ఎదవని వేసుకొని అంటున్నారు. ఇంకా అన్ని కౌంట్ ఒకసారి మొత్తం కామెంట్లు చూసుకోండి, వాడి వీడియోల కింద నా వీడియోల కింద కామెంట్లు చూడండి, అన్ని వాణి తిట్టేవే ఉంటాయి. ఓకే, అంటే మీ వీడియోలో ఆయన్నే తిడతారు, ఆయన వీడియోలో ఆయనే ఉంటాయి. సో ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక, టార్చర్ తట్టుకోలేక 2-3 రోజులు వీడియోలు కూడా చేయట్లేదు వాడు. ఏం చేయాలో దిక్కు తెలియక త్రిశంకు స్వర్గంలో ఉన్నాడు వాడు. అంత ఈజీగా వదలను. ఎందుకంటే ఒకానొక స్టేజ్ నేను ఇన్ని రోజులు ఆగడానికి కూడా రీజన్ ఏంటంటే ఒక్కటే ఒక రీజన్, ఎలక్షన్స్ అయిపోనివని అని చెప్పేసి ఆగాను. ఎందుకు? టీడీపీ జనసేన పొత్తులో ఉంది, ఈడు కర్మగాలే టీడీపీలోనే ఉన్నాడు, అందువల్ల సైలెంట్ గా ఉంది. మాకు తెలుసు పొత్తు ధర్మం, మాకు తెలుసు. ఈ గలీజ్ కొడుకు అది కూడా తెలియదు. 2-3 రోజుల ముందు అనౌన్స్మెంట్ ఇస్తాడా పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పేసి? వీడెంత, ఇటు బతుకెంత? ఓడించమని రారా, ఓడించు, నేను చూస్తాను. మరి అంటే మరి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే, ఇందాక కూడా అడిగి ఇదే క్వశ్చన్, ఓడిస్తానన్నప్పుడు వర్మ గారు ఎందుకు ఖండించలేదు? చెప్తున్నా కదా, పొత్తులో ఉన్నారు. ఎందుకంటే మనల్ని మనమే తిట్టుకుంటే బాగుండదనే ఉద్దేశం. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఎదవైనా ఇంకొకడైనా ఎవడైనా కూడా టీడీపీలోనే ఉన్నాడు ప్రజెంట్, ఇంకా స్టిల్ ఇప్పటికీ. సో తన పార్టీ మనిషిని తనే తిట్టడం కరెక్ట్ కాదు కదా, ఖండించడం కరెక్ట్ కాదు కదా. ఉంటాయి కదా దానికి పార్టీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అందులోనే ఉన్నారు, అందువల్లే సైలెంట్ గా ఉన్నారు. రైట్. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? వరుస పెట్టి బాంబు రోజులతోనే ఉంటాను. వాడు రెస్పాండ్ అయితే ఒక కోణంలో ఉంటది, రెస్పాండ్ కాకపోతే ఇంకో కోణంలో ఉంటది. మీడియా అంతా వైరల్ చేసి పెడతాను. ఈడు గలీజ్ సాలేగాడు, ఏ దళిత బిడ్డ, ఏ దళితులు కూడా, మా దళితులంతా ఏకమై బాయ్కాట్ రాజేష్, బాయ్కాట్ రాజేష్, బాయ్కాట్ రాజేష్. వాడిని వాడి టోటల్ వాడు అనుకునే మీడియాని, వాడు అనుకునే పెద్ద ప్రపంచం కదా, ఏ బొక్క లేదు, ఉన్నది కూడా అన్సబ్స్క్రైబ్ చేసి అన్ఫాలో చేసేసి రాజేష్ ని బాయ్కాట్ చేయండి. వాడు ఏ పార్టీలు, నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ఆయన సొంతంగా పార్టీ ప్రకటించుకుంటున్నాడుగా, త్వరలో పార్టీ ప్రకటించుకుంటున్నాడు. ఎవడో దానికి, ఎవడొస్తాడు దానికి? ఎన్ని పార్టీలు రాలేదు, ఎన్ని పార్టీలు వెళ్ళలేదు. నేను చెప్తున్నాను, పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, మా జనసేన అన్నిటికీ చెప్తున్నాను, అందరి కార్యకర్తలకు చెప్తున్నాను. ఏ పార్టీలోకి వచ్చినా కూడా వైరస్ లాగా ఎంటర్ అవుతాడు వీడు. టూ డేంజరస్, డేంజరస్, డేంజరస్. అది వాడు పార్టీ పెట్టుకొని ఏమన్నా పెట్టుకొని ఎవడు వచ్చేది ఉండదు. 4 రోజులు ఎవరమే, 4 రోజులు పెళ్ళేది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఒక డ్రామా ఆడుతున్నారేమో, ఇది ఒక పొలిటికల్ స్టంట్ అనుకోవచ్చేమో. ఏం లేదు, పవన్ కళ్యాణ్ గారిని అటాక్ చేస్తుంది వీళ్ళే అనుకోవచ్చా? ఏం లేదు, నాకు తెలుసు, దగ్గరగా నాకు తెలుసు ఏం జరుగుతుందో నాకు తెలుసు క్లియర్ గా. ఈయన ఎవడు అసలు దేకట్లేదు, మీకు అర్థం కావట్లే. వీడితో ఎవడు డ్రామాలు ఆడించేది, అయిపోయింది కథ. ఏ పార్టీ దగ్గరికి తీసుకోదు, ఏ పార్టీ కూడా. నాకు తెలిసి ఏదైనా ఒక పార్టీ దగ్గరికి తీసుకుంటుందంటే కేఏ పాల్ పార్టీ దగ్గరికి తీసుకోవచ్చు. దానిలోకి వెళ్ళి చెమ్మచెక్క ఆడుకోలేడు. ఓకే, సో ఇందాక చాలా అంతర్గత విషయాలు బయట పెడతాను అంటున్నారు, ఏంటి అవి? చెప్తా, స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇది ఫస్ట్ ఎపిసోడ్, మళ్ళీ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏంటనే ప్లాన్ చేద్దాం. అంటే ఎక్కువగా ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు? చాలా విషయాలు తెలుసుకోవచ్చు. బయట ప్రపంచానికి తెలియని ఎన్నో విషయాలు వాళ్ళ మనుషులే, వాడు ఎంత దారుణంగా వాడుకున్నాడో ఆ మనుషులే నిజాలు బయట పెట్టబోతున్నారు. సో మీ నుంచే ఈ యుద్ధం మొదలవుతుంది. అంత ఈజీగా ఈ యుద్ధాన్ని ఆపలేను, ఆపలేరు కూడా. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సూర్య గారు. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.